హలో ఎవ్రీవన్. ఈరోజు మనము ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా 6th క్లాస్ సోషల్ స్టడీస్లో మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ది ఎర్త్ ఈ చాప్టర్ గురించి మనం చూసుకుందామండి. సో ఈ చాప్టర్లో మెయిన్ భూస్వరూపాల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ భూస్వరూపాలు అనేవి ఏమాత్రం ఒక లిమిట్ అనేది లేదండి. ముఖ్యంగా భూస్వరూపాలు అనేవి అనేకమైనవి ఉంటాయి. దానికి వివిధ రకాల కారణాలు కూడా ఉంటుందన్నమాట. భూస్వరూపాలకి మెయిన్ ముఖ్యంగా ఇంటర్నల్ ప్రాసెసెస్ అనేవి కొన్ని ఉంటాయి. దానివల్లనే ఈ భూస్వరూపాలు అనేవి ఏర్పడతాయి. తర్వాత ఎక్స్టర్నల్ ప్రాసెస్ వల్ల ఈ భూస్వరూపాల ప్రభావం వల్ల అవి పూర్తిగా చిన్నవి అవ్వడానికి జరుగుతుందన్నమాట. ఇంటర్నల్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఈ భూమి లోపల నుంచి జరుగుతున్న ఈ ప్రాసెస్ వల్ల ఎక్కడైతే బలహీనంగా ఉన్న ఈ క్రస్ట్ లిథోస్పియర్ అంటామో అదేంటంటే పైకి ఇలా కిందకి కుంగటం జరుగుతుంది. ఒకసారి పైకి ఇలా లేవచ్చు, ఒక భాగం ఏంటంటే ఇలా కుంగచ్చు అనమాట. దానివల్ల కొన్ని రకాల భూస్వరూపాలు అనేవి ఏర్పడతాయి. అది కాకుండా మీకు ఎక్స్టర్నల్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే వివిధ రకాల కారకాలు, ముఖ్యంగా నీరు, తర్వాత మంచు, తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే గాలి, ఈ వీటి వల్ల అక్కడ ఏమాత్రం క్రమక్షయం జరిగిన వాటినన్నిటిని కూడా పూర్తిగా ఇంకొక ప్లేస్కి తరలించి అక్కడ నిక్షేపణ చేయడం అంటే డిపాజిట్ చేయడం వల్ల అక్కడ ఇంకొక కొత్త స్వరూపం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఉన్న స్వరూపం అనేది పోతూ ఇంకొక కొత్త స్వరూపం అన్నమాట. సో ఇలా నిరంతరంగా అనేక రకాల స్వరూపాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని క్రమక్షయానికి గురయ్యి నార్మల్గా మారిపోతూ ఉంటాయి అన్నమాట. సో నార్మల్గా ఉన్నా కూడా అంటే ఒక విధమైన చెప్పాలంటే బల్లపరుపుగా ఏమాత్రం మీకు స్వరూపం అనేది పూర్తిగా సమతలంగా ఉండొచ్చు, లేదంటే ఎత్తు పల్లాలతోటి కూడా ఉండొచ్చు. ఇలా స్వరూపాలు అనేవి అనేకమైనవి ఉంటాయి. అయితే ఈ స్వరూపాల్లో మనకి కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయండి. అందులో ఒకటి పర్వతాలు, రెండవది పీఠభూములు, మూడవది మైదానాలు. పర్వతాలు అనేవి చూసుకుంటే పర్వతం అనేది ఎప్పుడైనా సరే మనకి భూమి యొక్క సమతల ప్రాంతం నుంచి మనకి ఏమాత్రం ఎత్తుగా ఉన్న ప్రదేశం అంటే ఒక స్వరూపం ఉంది అంటే దాన్ని పర్వతం అంటాం. కానీ ఏంటంటే దీనికి ఒక లిమిట్ ఉందన్నమాట. 600 మీటర్ల కన్నా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల కన్నా ఈ ప్రాంతం ఒక 600 మీటర్ల కన్నా ఎత్తుగా ఉంది అంటే దాన్ని పర్వతం అని, దానికన్నా తక్కువ ఎత్తు ఉంటే దాన్ని కొండ అని అంటాం. సో ఈ విధంగా అంటే ఒక మౌంటైన్కి హిల్కి ఉన్న డిఫరెన్స్ అనమాట. సో 600 మీటర్ల కన్నా ఎత్తు అంటే ఈ ప్రపంచంలో మనకి ఎన్నో పర్వతాలు 7,000 నుంచి 8,000 మీటర్ల కన్నా ఎత్తుగా ఉన్నాయి. అయితే తర్వాత పీఠభూములు కానీ మైదానాలు కూడా ఇదే విధంగా మనకి వివిధ రకాల స్వరూపాలు అన్నమాట. అయితే ముఖ్యంగా మనము పర్వతాల గురించి చూద్దాం. పర్వతాలు వచ్చేటప్పటికి మనము పర్వతం అనే దాని మీద ఎక్కువగా ప్రజలు నివసించరు. ఎందుకంటే ఇక్కడ ఉన్న శీతోష్ణ స్థితి అనేది పూర్తిగా ఏమాత్రం అనుకూలంగా ఉండదు. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఉండే నివసించే జనాభా అత్యంత తక్కువైనది. తర్వాత ఈ ప్రాంతంలో వ్యవసాయానికి అనుకూలంగా ఉండదు. ఎందుకంటే ఇవి చాలా స్టీప్గా ఉంటాయి, ఇలా ఉంటాయి అన్నమాట. అలా ఉండడం వల్ల వ్యవసాయానికి ఏమాత్రం అనుకూలంగా ఉండని ప్రదేశం కాబట్టి ఇందులో మీకు జనాభా కూడా తక్కువగా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఉన్న నీరు, ఆ నీరంతా కూడా మీకు ఒక చల్లని ప్రదేశం ఉన్న ప్రాంతం అంటే ఎక్కువగా ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ఏంటంటే అక్కడ మంచుతో కూడుకుంటుంది. ఆ నీరు అంతా కూడా మంచు గట్టడం వల్ల హిమనీ నదాలుగా అంటే గ్లేసియర్స్గా ఏర్పడతాయి. అయితే ఈ పర్వతం అనేది పూర్తిగా మనము శిఖరం అనుకోండి, శిఖర ప్రాంతంలో మాత్రం ఇది చాలా సన్నగా ఉంటుంది, కింద మాత్రం మీకు చాలా బ్రాడ్గా ఉంటుందన్నమాట. ఈ పర్వతాలు అనేవి ఒక లైన్గా ఒక రేంజ్ లాగా ఉంటాయి. అందులో కూడా అలా రేంజెస్ అనేవి పూర్తిగా అంటే ఒక గొలుసు మాదిరిగా ఉండే ఈ పర్వతాలు అనేవి ఒకే రకమైన గొలుసు కాదండి, ఇలా రకరకాల గొలుసులుగా అంటే ప్యారలల్గా ఈ రేంజెస్ అనేవి అనేకమైనవి ఉంటాయి. ఇవి కొన్ని వందల వేల కిలోమీటర్లు వ్యాపించి ఉంటాయండి ఈ పర్వతాలు. అందులో ముఖ్యంగా మనకి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనము హిమాలయ పర్వతాలు అనేవి కొన్ని వేల కిలోమీటర్లు వ్యాపించి ఉంటాయి. అనేకమైన
గొలుసులు మాదిరిగా ఈ గొలుసులుగా ఉంటాయి. అదే మనకి ఇక్కడ చూస్తే యాండీస్ పర్వత శ్రేణి. తర్వాత ఈ శ్రేణులు మీకు ఆల్ప్స్ పర్వతాల్లో కూడా శ్రేణులు ఉంటాయి. ఆల్ప్స్ కానీ, హిమాలయాలు కానీ, యాండీస్ పర్వత శ్రేణులు కానీ ఇవన్నీ గొలుసులు మాదిరిగా ఒక కొన్ని వందల నుంచి కొన్ని వేల కిలోమీటర్లు వ్యాపించి ఉంటాయి. మరి ఇవి ఎక్కడున్నాయి చూసాం కదా ఇక్కడ మనము. ఇదేమో ఆసియా ఖండంలో, ఇదేమో యూరోప్లో, ఇవంతా కూడా దక్షిణ అమెరికాలో ఉన్నాయి. అయితే మరి ఈ పర్వతాలనేవి ఎన్ని రకాలు? పర్వతాలనేవి 3 రకాలండి. ఒకటేంటంటే మీకు ఫోల్డ్ మౌంటైన్స్, దాన్ని ఏమంటారంటే ముడత పర్వతాలు అంటాము. రెండోది బ్లాక్ మౌంటైన్స్. మూడోది వచ్చేటప్పటికి వోల్కనిక్ మౌంటైన్స్, అంటే అగ్నిపర్వత చర్యల ద్వారా ఏర్పడిన ఈ అగ్నిపర్వతాలు. మనము ఫోల్డ్ మౌంటైన్స్లో 2 రకాలు. ఒకటేంటంటే యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్, ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్. యంగ్ అంటే మనము రీసెంట్గా ఈ మధ్య కాలంలో ఏర్పడిన ముడత పర్వతాలు, అదే యవ్వనం ముడత పర్వతాలు అంటాం. మరి యవ్వనం ముడత పర్వతాలకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి చూడండి హిమాలయాలు, తర్వాత ఇక్కడ ఆల్ప్స్ పర్వతాలు, ఇవి యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్. మరి ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటే బాగా పురాతన కాలంలో ఏర్పడిన ముడత పర్వతాలు. వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే భారతదేశంలో ఉన్న ఆరావళి పర్వతాలు, తర్వాత ఇక్కడ చూడండి ఉరల్ పర్వతాలు. ఎక్కడున్న ఈ ఉరల్ పర్వతాలు అనేవి ఆసియాని ఐరోపాకి మధ్య ఉన్నాయన్నమాట. తర్వాత అపలైచియన్ మౌంటైన్స్, ఇది ఉత్తర అమెరికాలో ఉన్న ముఖ్యమైన పర్వతాలు. ఇవన్నీ కూడా మీకు ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్. యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ వచ్చేటప్పటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆల్ప్స్ ఎక్కడున్నాయి, యూరోప్లో ఉన్నాయి. హిమాలయాస్, ఇవి కూడా ఆసియా ఖండంలో ఉన్నాయి. ఇవి కాకుండా మనకి బ్లాక్ మౌంటైన్స్. బ్లాక్ మౌంటైన్స్ అనేవి ఎట్లా ఏర్పడతాయి? ఏదైనా ఒక బలహీనమైన ప్రాంతం, ఈ భూమి మీద ఉన్న బలహీనమైన ప్రాంతంలో మీకు ఇంటర్నల్ ప్రాసెస్ ద్వారా ఇలా ఒక ప్రాంతము పైకి ఇలా లేవడం కానీ, ఒక ప్రాంతం ఇలా కిందకి కుంగడం కానీ జరుగుతుంది అని అన్నాను. అలా అప్పుడు మీకు పైకి ఇలా లేచి ఒక పైకి ఇలా అప్లిఫ్ట్ అయిన ప్రాంతం ఎట్లా ఉంటుందంటే దాన్ని మీకు హార్స్ట్ అంటాము. HORST, హార్స్ట్ అంటాము. అదే ఇలా కుంగిన ప్రాంతాన్ని గ్రాబెన్ అంటాం. ఓకే, గ్రాబెన్, ఇదేమో హార్స్ట్ అనమాట. అయితే దీన్ని ఇక్కడ చూస్తే మీకు ఏమవుతుంది, ఇది ఇట్లా ఒక నది లోయలా కనిపిస్తుంది. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి భారతదేశంలో వింధ్య పర్వతాలు ఇక్కడ ఉంటాయి, తర్వాత సాత్పురా పర్వతాలు. ఈ రెండు కూడా ఒక బ్లాక్ మౌంటైన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్. హార్స్ట్, గ్రాబెన్. ఈ గ్రాబెన్ లాంటి ప్రాంతంలోనే నర్మదా నది ప్రవహిస్తూ ఉంది. అదే మనకి యూరోప్లో వచ్చేటప్పటికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వోస్జస్ మౌంటైన్స్, తర్వాత బ్లాక్ ఫారెస్ట్ అనమాట. ఈ రెండిటికి మధ్యలో రైన్ అనే రివర్ ప్రవహిస్తూ ఉంది. దాన్నే రైన్ వ్యాలీ అని అంటాం. ఇది బ్లాక్ మౌంటైన్స్కి సంబంధించినంత వరకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. తర్వాత అగ్నిపర్వతాలు, వోల్కనిక్ మౌంటైన్స్ అని అంటాం. దీనికి వచ్చేటప్పటికి ఇది అగ్నిపర్వత చర్యల ద్వారా ఏర్పడిన పర్వతాలు. దీనిలో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనేవి మనకి కిలిమంజారో, మౌంట్ కిలిమంజారో అనేది ఇక్కడ ఆఫ్రికాలో ఉందండి, ఈ ప్రాంతంలో ఉంది. సో మనకి దీని తర్వాత జపాన్లో ఉన్న ఫ్యూజియామా, ఈ రెండు కూడా అగ్ని పర్వతాలకి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇది పర్వతాలకి సంబంధించినంత వరకు. నదులు అనేవి పుడుతున్నాయి పర్వతాల్లో. ఆ నదులు వేగంగా ప్రవహిస్తూ ఉండడం వల్ల ఇక్కడ నుంచి మనము జల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి అనుకూలంగా ఉంటాయి. తర్వాత వీటి ద్వారా అనేక రకమైన డ్యాములు కూడా కట్టి, తర్వాత వీటి ద్వారా మనకి లభిస్తున్న నీటిని నిల్వ చేసి వ్యవసాయానికి ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ పర్వతాలు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా మీకు వృక్షజాలం మరియు జంతుజాలం అత్యధికంగా ఉంటుంది. ఇక్కడ అడవులు కూడా ఉంటాయి. దానివల్ల ఇక్కడి నుంచి లభించే కలపని వివిధ అవసరాలకి మనం ఉపయోగించుకోవచ్చండి. పర్వతాలు అనేవి మనకి పర్యాటక ప్రదేశాలకి బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న శీతోష్ణ స్థితి పర్యాటకానికి బాగా అనుకూలంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి ప్రవహిస్తున్న నదులు మీకు వాలు ఎక్కువగా ఉండడం వల్ల ఒక
విధంగా చెప్పాలంటే రివర్ రాఫ్టింగ్ అని చెప్పి ఇవన్నీ ఇలాంటివి మనము చేయొచ్చు. తర్వాత పారాగ్లైడింగ్ కూడా ఈ పర్వతాల నుంచి మనం చేయొచ్చు అనమాట. ఇవి మొత్తం పర్వతాలకు సంబంధించినంత వరకు. మరి పీఠభూముల గురించి తెలుసుకుంటే, పీఠభూమి అంటే ఏంటంటే ఇది ఒక బల్లపరపు లాంటి ఒక నేల ఒక స్వరూపం అనమాట. ఈ స్వరూపం అనేది ఏంటంటే జనరల్‌గా ఒకవైపు అన్ని వైపులు కాకుండా ఏదైనా ఒకవైపు గానీ లేకపోతే ఒకటి కన్నా ఎక్కువ వైపులా మాత్రం ఇది కొంచెం ఎత్తుగా ఉండవచ్చు. కానీ ఓవరాల్‌గా ఈ పీఠభూమి అనేది ఒక ఫ్లాట్‌గా ఉండే ఒక సర్ఫేస్ అనమాట. ఒక టేబుల్ ల్యాండ్ లాగా ఉంటుంది. పీఠభూమి అనేది ఒక బల్లపరుపుగా, ఒక సమతలంగా ఉన్న ప్రదేశం. ఇది మనము సరౌండింగ్ అంటే ఇప్పుడు ఇది ఒక నేల స్వరూపం అనుకోండి. ఇక్కడ పీఠభూమి అనేది ఏంటంటే ఒకవైపు ఎత్తుగా ఉంటుంది. తర్వాత లేదా ఒకటి కన్నా ఎక్కువ వైపులు ఎత్తుగా ఉంటుందన్నమాట. కాకపోతే దీని యొక్క సర్ఫేస్ మాత్రం చాలా ఫ్లాట్‌గా ఉంటుంది. అంటే బల్లపరుపుగా సమతలంగా ఉంటుంది. ఇది పీఠభూమి. కానీ పీఠభూమి యొక్క ఎత్తు అనేది కొన్ని వందల మీటర్ల నుంచి కొన్ని వేల మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఈ పీఠభూములనేవి పర్వతాల మాదిరిగా అత్యంత పురాతనమై ఉండొచ్చు, లేకపోతే రీసెంట్‌గా ఏర్పడినవై అయి కూడా అయి ఉండొచ్చండి. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే పీఠభూముల్లో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే భారతదేశంలో డెక్కన్ పీఠభూమి, తర్వాత మీకు ఆఫ్రికా ప్రాంతంలో ఇలా ఈస్ట్ ఆఫ్రికా ప్రాంతంలో ఉన్న పీఠభూమి, తర్వాత ఆస్ట్రేలియాలో ఈ ప్రాంతంలో ఉన్న పీఠభూమి, టిబెట్ దగ్గర ఈ ప్రాంతంలో ఉన్న పీఠభూమి మాత్రం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పీఠభూమిగా మనం భావిస్తాం. ఎందుకంటే దాదాపు 4000 మీటర్ల నుంచి 6000 మీటర్ల వరకు ఎత్తులో ఉన్న ఈ పీఠభూమి ప్రపంచంలోనే ఎత్తైనది. పీఠభూములు అనేవి ముఖ్యంగా చెప్పాలంటే బాగా ఖనిజ సంపదకి చాలా ఫేమస్ అండి. ఈ ఖనిజ సంపద అనేది పీఠభూముల్లో ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా భారతదేశం విషయంలో వచ్చేటప్పటికి ఈ ఛోటా నాగపూర్ ప్రాంతంలో విపరీతమైన ఖనిజాలు ఉంటాయి. ముఖ్యంగా బొగ్గు, ఇనుప ఖనిజము ఇవన్నీ కూడా అక్కడ ఎక్కువగా దొరుకుతాయి. తర్వాత మీకు ఆఫ్రికా ప్రాంతంలో మీకు బంగారంతో పాటు వజ్రాలు కూడా బాగా దొరుకుతాయి. సో ఈ పీఠభూమి ప్రాంతంలో కూడా కొన్ని నదులు అనేవి ప్రవహిస్తూ ఉంటాయి. ఈ పీఠభూమి ప్రాంతంలో నదులు ఒక్కసారిగా సడన్‌గా కిందకి జారువారడం వల్ల జలపాతాలు ఏర్పడుతూ ఉంటాయి. భారతదేశంలో ఈ ఛోటా నాగ్పూర్ ప్రాంతంలో సుబర్ణరేఖ అనే నది హుంద్రు అనే ఒక జలపాతాన్ని ఏర్పరుస్తూ ఉంది. లావా పీఠభూములు అనేవి పూర్తిగా ఇక్కడ నల్లటి నేలలు అంటే బ్లాక్ సాయిల్స్ ఏర్పడటానికి బాగా అది దానివల్ల ఆ ప్రాంతంలో బ్లాక్ సాయిల్స్ ఏర్పడతాయి. మైదానాల వల్ల ఏంటంటే మైదానాలు అనేవేంటి ఒక పెద్ద చాలా ప్రాంతంలో ఆక్రమించి ఉన్న సమతలమైన నేల. ఈ సమతలమైన నేలల్నే మైదానాలు అని అంటాం. మైదానాల్లో సహజంగా ప్రజలు బాగా అత్యంత ఎక్కువ మంది చాలా ఎక్కువ డెన్సిటీ అనమాట. సాంద్రత అనేది ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం ఏంటి? ముఖ్యంగా ఇక్కడ వ్యవసాయానికి అనుకూలంగా ఉండడం, తర్వాత రవాణా వ్యవస్థ అత్యంత పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడం. ఇక్కడ ఏంటంటే మనకి ఎలివేషన్ స్లోప్ అనేది వాలు అనేది ఎక్కువగా ఉండకుండా మనకి చాలా తక్కువగా ఉంటుందన్నమాట. మైదానాలు అనేవి ఏ విధంగా ఏర్పడుతున్నాయి? మైదానాలు ఏర్పడడానికి కారణం ఏంటంటే ఈ పర్వతాల నుంచి ప్రవహిస్తున్న నదులు ఆ పర్వతాల నుంచి తీసుకువస్తున్న ఈ మట్టి, తర్వాత చిన్న గులకరాళ్ళు అవన్నీ కూడా మనకి పూర్తి స్థాయిలో ఒక ఒండ్రు మట్టిని తీసుకువచ్చి ఒక చోట నిక్షేపణ చేస్తూ ఉంటాయి. అంటే ఒక చోట డిపాజిట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అలా డిపాజిట్ చేసినవి కాలక్రమేణా ఇవి మైదానాలుగా ఏర్పడతాయి. ఈ మైదానాలు అనేవి పూర్తి స్థాయిలో ఎక్కువగా మార్పులు లేకుండా మీకు సముద్ర మట్టానికి మాక్సిమం ఒక 200 మీటర్ల కన్నా ఎక్కువగా ఉండవండి. ఈ మైదానాలు అనేవి ప్రపంచంలో మనం చూసుకుంటే అనేకమైన నదులు ఏర్పరుస్తున్న మైదానాల్లో ముఖ్యంగా మనకి ఇక్కడ గంగా మరియు బ్రహ్మపుత్ర మైదానము. ఈ మైదాన ప్రాంతంలో జనాభా అనేది అత్యధికంగా ఉంది. తర్వాత చైనా ప్రాంతంలో ఉన్న యాంగ్జే రివర్ నది ఏర్పరుస్తున్న మైదానంలో కూడా విపరీతమైన జనాభా అనేది ఉంది. ఇక్కడ మనం ఏ విధంగా చూసుకున్నా కానీ ప్రపంచంలో అనేక ఖండాల్లో ఈ విధంగా మైదానాలు అనేవి
అనేకం ఉన్నాయి. సో ప్రపంచంలో అత్యధికమైన జనాభా ఎందుకు ఇక్కడ ఉంటుంది? ముఖ్యంగా రవాణా వ్యవస్థ, తర్వాత వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న ప్రాంతము, తర్వాత ఇక్కడ ఇళ్లను నిర్మించుకోవడానికి కూడా అనుకూలంగా సమతలంగా ఈ భూమి ఉండడం అనేది ఇక్కడ ఉండడం వల్ల ఈ మైదానాల గురించి, ఈ భూస్వరూపాలకి మరియు జనాభాకి ఉన్న సంబంధాన్ని మనం చూద్దాం. జనరల్గా ఏమవుతుంది, ఈ జనాభా అనేది పర్వత ప్రాంతాల్లో కాకుండా మైదాన ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. పీఠభూమి ప్రాంతాల్లో కూడా కొంతవరకు ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎకనామిక్గా అంటే ఆర్థికపరమైన బెనిఫిట్స్ అనమాట, ఆర్థికపరమైన లాభాలు అనేవి అక్కడ కనిపిస్తాయి కాబట్టి. తర్వాత దానితో పాటు ముఖ్యంగా చెప్పాలంటే మనకి ఏదైనా న్యాచురల్ కెలామిటీస్, ఓకే, పర్యావరణ పరంగా ఒక సహజమైన కొన్ని విపత్తులు అనేవి వస్తూ ఉండడం వల్ల కొంత విధంగా ప్రమాదాలు జరుగుతాయి. ల్యాండ్ ఫామ్స్, తర్వాత పీపుల్, తర్వాత భూస్వరూపాలు మరియు జనాభాకి ఉన్న సంబంధం చూస్తే జనాభా అన్ని రకాల భూస్వరూపాల్లో ఉన్నా కూడా కొన్ని భూస్వరూపాల్లో ముఖ్యంగా మైదానాల్లో అత్యధికంగా ఉంటాయి, తర్వాత ఉంటుంది. తర్వాత పర్వతాలలో జనాభా అనేది తక్కువగా ఉంటుందండి. సో దీని తర్వాత మనము ఇంటర్నల్ ప్రాసెస్ అని అన్నాము. అందులో ఎట్లా అంటే దానివల్ల మనకి భూకంపాలు రావడం, తర్వాత కొన్ని రకాల విపత్తులు సంభవించడం, వీటి వల్ల ఏం జరుగుతుందంటే జన నష్టం, ఆస్తి నష్టం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఇది కాకుండా మనకి ప్రజలు కూడా ముఖ్యంగా వారు వాడిన వస్తువులని సో ఎలాంటి ఆలోచన లేకుండా కొన్ని నదీ ప్రవాహాల్లో వేయడము, ఈ పర్యావరణం తర్వాత ఇదంతా కూడా మానవులకి వచ్చిన ఒక అత్యద్భుతమైన గిఫ్ట్. ఈ గిఫ్ట్గా వచ్చిన ఈ బహుమతిని మనము అనేక తరాల పాటు కాపాడుకోవాలి అంటే మనము జాగ్రత్తగా అంతా ఎంతో ఆరోగ్యకరమైన, తర్వాత శాస్త్రీయబద్ధమైన, తర్వాత జ్యుడిషియస్గా ప్రతి వనరుని మనం ఉపయోగించుకోవాలండి. ముఖ్యంగా కాలుష్యానికి గురి కాకుండా ఈ వనరుల్ని మనం కాపాడుకోవాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.